అప్పుడు కైకేయి, రాజా, మీ మాటలు చాలా తీవ్రంగాను బాధాకరంగాను ఉన్నాయి. మాటలతో కాలాన్ని వృధా చెయ్యకండి. రాముణ్ణి వెంటనే ఇక్కడకు పిలిపించండి. వెంటనే రాముడు వనాలకు వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేయండి. అప్పుడే నాకు శత్రువులెవరూ లేకుండా ఉంటారు. మీ ధర్మాన్ని వెంటనే అమలుపరచండి. అప్పుడు దశరథుడు, దుష్టబుద్ధి కలదాన, నన్ను ధర్మపాశం చేత బంధించి వేశావు. నా బుద్ధి బొత్తిగా మొద్దుబారిపోయింది. నేను కూడా నా రాముణ్ణి వెంటనే చూడాలనుకుంటున్నాను అని కైకేయితో అంటాడు. ఇంతలో సూర్యోదయమైంది. వశిష్ఠాదులు రాజ్యాభిషేకానికి కావాల్సిన సామాగ్రి అంతా వెంట తీసుకుని అయోధ్య నగరంలోకి ప్రవేశించారు. అయోధ్యలోని వీధులన్నిటినీ నీళ్లు చల్లి ముగ్గులు పెట్టారు. అందమైన పతాకాలు ఎగురవేశారు. మార్గమంతా పువ్వులు రంగులు చెల్లారు. ఎక్కడ చూసినా ఆనందోత్సాహాలే. ప్రజలంతా రాముణ్ణి చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. వీధులన్నీ రూపాల సువాసనలతో నిండిపోయాయి. రాజాంతపురానికి ఎదుట బ్రాహ్మణులు గుంపులు గుంపులుగా నిలబడ్డారు. గ్రామ పట్టణ ప్రజలతో నగరమంతా కిక్కిరిసిపోయింది. వశిష్ఠ మహర్షి మంత్రజలాలతో అంతఃపురంలోకి ప్రవేశించారు. అంతలోని ఆయనకు సుమంత్రుడు ఎదురుగా వచ్చాడు.